హలో అండి అందరికీ. ఈజీగా, సింపుల్‌గా ఈ పెసరకట్టు పప్పుచారు ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అప్పడం వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది వేడి వేడి అన్నంలో. ఫస్ట్ అయితే కావాల్సినంత ఒక కప్పు పెసరపప్పు అయితే నానబెట్టుకొని, శుభ్రంగా కడుక్కొని పప్పు కుక్కర్‌లో అయితే వేసుకోవాలి. అట్లాగే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మునక్కాయలు కూడా ఉంటే వేసేసుకోవాలి. అట్లాగే వేరే సెపరేట్‌గా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకబెట్టుకొని కిందికి దించేసుకోవాలి. మొత్తం మెత్తగా ఉడికిపోతుంది కదా, పక్కకు పెట్టేసుకోవాలి. అందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే 2 టమాటాలు అండ్ 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపులుసు, కొంచెం కరివేపాకు, కావాల్సినంత కారం పొడి కూడా వేసేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ పోసుకొని కావాల్సినంత మరిగించుకోవాలి. 5 to 10 minutes మరిగించుకోవాలి. పక్కన వేరే గిన్నెలో ఆయిల్ పోసుకొని పోపు కోసము వెల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒట్టి మిరపకాయలు అయితే వేసుకొని పోపు అయితే పప్పులు అయితే వేసుకోవాలి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.